ఫ్లిక్స్ అండ్ చిల్స్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. వీళ్ళు ప్రతి ట్రైలర్ని, అంటే కాస్త పెద్ద సినిమాల ట్రైలర్స్ని, పాన్ ఇండియా కానీ ఇంటర్నేషనల్ కానీ మూవీస్ని 0.25 స్పీడ్లో పెట్టి చూస్తారనమాట. చూసినప్పుడు వాళ్ళకి అర్థమైనటువంటి చిన్న చిన్న హిడెన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక థ్రెడ్ వేస్తారు ట్విట్టర్లో. దాని నుంచి నేను తీసుకుని చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు చూస్తున్న ఈ సీన్లో సైఫ్ అలీ ఖాన్ నేవీ ఆఫీసర్స్ని చంపుతుంటాడు. దేవరా కళ్ళ ముందు చంపుతూ ఉంటాడు. మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది. ఆ టైంలో ఎవరైతే చంపుతున్నారో బైరా, సైఫ్ అలీ ఖాన్ చంపుతుండడాన్ని వెనకాల ఉన్న వాళ్ళ ముఖాల్లో అక్కడ కాస్త భయంగా అనిపిస్తుంటుంది. కానీ మనోడు ఎక్కడ భయపడ్డు. సైఫ్ అలీ ఖాన్లో మొహంలో ఎక్కడ భయం కనపడదు. కానీ అంటే అక్కడ ఏదో బ్యాక్ స్టాప్ చేసేటువంటి సీన్ లాగా కనిపిస్తున్నది అని మనకు అనిపిస్తుంది. అట్లాగే ఈ సీన్ ఉందిగా, తర్వాత వచ్చినటువంటి సీక్వెన్స్లో ఈ సీను మేజర్ క్యారెక్టర్స్ సైఫ్ అలీ ఖాను, ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్, అంటే దేవరా, వీళ్ళందరితో పాటు ఉండే అందరినీ కూడా చంపేశాడు దేవరా అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది. బైరా ఒక్కడిని మాత్రం చంపలేదు. బైరా ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ వైపు, చనిపోయిన వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అట్లాగే ఇది చూస్తే ట్రైలర్లో దేవరా ఇక్కడికి చెందినవాడు కాదేమో అనిపిస్తుంది. దేవరా అనేటువంటి వ్యక్తి ఈ క్లాన్కి, ఏదైతే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అంతా ఉన్నారో వాళ్ళ క్లాన్కి చెందినవాడు కాదేమో, వేరే ఎక్కడి నుంచో వచ్చాడేమో దేవరా అనేది కూడా మనకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అతను సపోర్ట్ చేసే వాళ్ళందరి యొక్క కళ్ళు కూడా బ్లాక్తో, ఐస్ అన్నీ కూడా బ్లాక్ కలర్తో పెయింట్ వేసినట్టు, కాటుకు పెట్టుకున్నట్టుగా పెద్దగా మనకి కనిపిస్తాయి. సో ఎక్కడి నుంచో ఇతను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ మార్చాడా, అదే ఫ్లాష్ బ్యాక్లో చెప్పబోతున్నాడా కొరటాలని కూడా మనకు అనిపిస్తుంది. దాంతోపాటు ఈ సీక్వెన్స్లు చూస్తే దేవరా చాలా క్లియర్గా పైరేటే, అంటే దోచుకునేటువంటి వ్యక్తి. వీళ్ళందరితో పాటు ఇతను కూడా దోచుకుంటూ ఉండేవాడే. కానీ మనుషులు చంపడంలో ఇతనికి ఏదో అయిష్టత ఉంది. నేవీ ఆఫీసర్స్ని వాళ్ళని చంపడంలో. మొత్తం మీద వీళ్ళందరూ కూడా పుష్ప టైప్లో పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇబ్బందులు వచ్చాయా, లేకపోతే ఎవరిని చంపకూడదనే ఉద్దేశంతో దేవరా వీళ్ళ మీద యాక్సెప్ట్ చేయలేదా అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఈ షాట్ చూస్తే మీ ట్రైలర్లో దేవరా వర్సెస్ బైరా ఫైట్ ఇది. ఈ ఫైట్ రాత్రిపూట మొదలై తెల్లారే వరకు కూడా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారని చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొరటాల శివ కాస్త గట్టి షాట్సే ఇక్కడ ఫోకస్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. అంటే నైట్ మొత్తం కూడా వీళ్ళ మధ్య యుద్ధం జరిగింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆరో డీటెయిల్ ఏంటంటే, మీరు ఈ షాట్లు చూస్తే కనుక కొండల మధ్య ఒక చిన్న టౌన్. దేవరా అనేది ఒక యూనివర్స్ కైండ్ ఆఫ్, అంటే ఒక పెద్ద ప్లేస్. దాంట్లో 5 ప్లేసెస్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మీకు చూస్తే. ఇందులో మౌంటైన్ మధ్యలోనే మళ్ళీ 5 డిఫరెంట్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ కాళికాదేవి కైండ్ ఆఫ్ ప్లేస్ ఒకటి కనిపిస్తుంది. అంటే ఊరంతా కలిపి ఒక చోటే లేదు, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి ఈ సముద్రానికి సంబంధించిన ఏరియాలో అనేది అర్థమవుతుంది. తర్వాత ఈ షాట్ చూస్తే కనుక మీరు దేవరా చాలా కాన్ఫిడెంట్గా బాంబు విసిరేసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఇటు తిరుగుతాడు. కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం కంగారు పడుతుంటారు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవచ్చు. మన గెస్ ఏంటంటే, ఈ ఏరియాకి బాంబ్స్ తీసుకురావడం దేవరా ఫస్ట్ టైం చేశాడు. అందువల్ల వాళ్ళంతా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపించాడు. వాళ్ళందరూ కంగారు పడ్డారు అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొక డీటెయిల్ ఏంటంటే, డీటెయిల్ కాదు కానీ ఇది కొరటాల శివ ఎంతగా వీళ్ళు విజువల్స్ కోసం కష్టపడ్డారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఈ 4 చూస్తే షార్ట్స్, డ్రోన్ కైండ్ ఆఫ్ షాట్, తర్వాత ఆ బోటు ఆ టైప్లో ఉండడం, పైన ఒక శవాలు వేలాడుతూ ఉండడం, ఒక శవంగా చాలా శవాలు ఇక్కడ ఇట్లా వేలాడుతూ ఉండడం, ఆ తర్వాత బోట్ మీద ఒక మనిషి ఇట్లా ఉండడం అనేది అసలు అన్బిలీవబుల్ థాట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది థాట్. అండ్ ఇట్లా ఫ్లై చేస్తూ వీళ్ళు గాల్లో గొడవ పడేటువంటి షాట్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే, ఈ షార్క్ ఏదైతే ఉందో, సముద్ర మట్టానికి కొట్టుకొచ్చినటువంటి షార్క్ ఏదైతే ఉందో, ఆ షార్క్ యొక్క బోన్స్ అవి అట్లాగే వదిలేయబడ్డాయి. అంటే దేవరా టైం నుంచి దేవరా కొడుకు టైం వరకు కూడా ఈ తిమింగలం యొక్క బాడీ బోన్స్ అనండి, అవి అట్లాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి అట్లాగే ఉన్నాయి అనడానికి ఈ 2 షాట్లని, 2 డిఫరెంట్ షాట్స్ ఇవి. సో రెండింటిని మనం పక్కన కంపేర్ చేసుకుంటే ఫాదర్ టైంలోనూ ఉంది, ఇది ఈ కొడుకు టైంలో కూడా క్లియర్గా ఉండడం అని కనిపిస్తుంది. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇప్పుడు మనం చూడబోయే 10th. ఇదేంటంటే, దేవరా చాలామందితో అతను ఫైట్ చేశాడు, అందరినీ కూడా చంపేశాడు సక్సెస్ఫుల్గా. ఉదయం వరకు బైరాతో అతను చాలా గట్టి పోరాటం చేశాడు. అయితే బైరా ఏమాత్రం కూడా దేవరాకి స్ట్రాంగ్గా నిలవలేకపోయాడు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ షర్టు, అతని బ్లడ్ ఫేస్ మీద దేవరాకు సంబంధించినటువంటి షర్టు చూస్తే మీరు
అదే షర్ట్ని అవతల పక్క కూడా మనకి కనిపిస్తుంది, ఏమాత్రం కూడా అంత స్ట్రాంగ్ ఫైట్ చేయలేకపోయాడు అనేది కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక డీటెయిల్, ఇదైతే ఈ వెర్షన్ ఆఫ్ బైరాన్, అంటే ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నటువంటి బైరాన్ మీరు విలేజ్లో ఎక్కడ చూసుండరు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే విలేజ్ నుంచి అతన్ని గెంటేసినప్పుడు ఈ సన్నివేశాలు తీశారని మనకి అనిపిస్తుంది. అట్లాగే విలేజ్లో ఒక గ్రామ దేవత టైప్లో ఎవరో ఉంటారు కదా ప్రతి ఊళ్ళో, అట్లాగే ఇక్కడ ఒక వెపన్ని యూజ్ చేయకూడదు, ఎవరు కూడా ఈ కత్తులు కట్టార్లు అవి వాడకూడదు అనేసి దేవుడి దగ్గర వీళ్ళంతా మాట ఇస్తున్నట్టుగా కూడా ఒక సీక్వెన్స్ మనకి ఇది కనిపిస్తుంది. ఇంకా 13th చూస్తే డీటెయిల్, దేవర యూజ్ చేసేటువంటి ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా అన్ఫోల్డెడ్గా కనిపిస్తున్నాయి, ఎక్కడా కూడా అవి లొంగేలాగా కనిపించట్లేదు. అంటే దేవర యొక్క మెంటాలిటీకి కానీ అతని యొక్క యాటిట్యూడ్ని కానీ మ్యాచ్ అయ్యేలాగా వీటిని డిజైన్ చేశారని చెప్పుకోవాలి. ఇది లాస్ట్ది ఈ చాలా 14th చాలా టాప్ నాచ్. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ కైండ్ ఆఫ్ లుక్లో బయటకు వస్తాడా, ఎందుకంటే ఆ కత్తి అది చూస్తే మనకు అదే డౌట్ వస్తుంది, దేవర కత్తిలోనే ఉంది అది. సో ఈ మంటల్లోంచి మనోడు పెద్ద ఎన్టీఆర్ అంటే 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఫాదర్ ఎన్టీఆర్ బయటికి రాబోతున్నాడా ఇందులో అనేది చాలా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత ఇంకా ఈ సొరచేప ఫైట్ కావచ్చు, వాటర్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైలైట్ అయ్యేలా ఉన్నాయి సినిమాలో. ఇవి కొంతవరకు అర్థమైనటువంటి హిడెన్ డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. దీంతో స్టోరీని మనం ఓవరాల్గా ఏమీ డిసైడ్ చేయలేకపోయినా కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మనం ఈ హిడెన్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకా మీకు ఏ రకమైన ఐడియా కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.